ఈరోజు మనందరికి తెలిసిందే అత్యంత బాధాకరమైనటువంటి ఒక సంఘటన కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి టూరిస్టుల పైన జరిగినటువంటి టెర్రరిస్టుల దాడిని పాల్గొన్నటువంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా నిన్న సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు దానికి వ్యతిరేకంగా క్యాండిల్ లైట్ చేసేటువంటి కార్యక్రమంలో ఈ డెలిగేట్స్ అందరూ కూడా మేము కూడా పాల్గొంటాం, మా సాలిడారిటీ కూడా మేము ప్రకటిస్తున్నాం టెర్రరిజానికి వ్యతిరేకంగా అని చెప్పి వారందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తున్నటువంటి క్యాండిల్ లైట్ కార్యక్రమం ట్యాంక్ బండ్ దగ్గర చేసే కార్యక్రమంలో ఈ డెలిగేట్స్ అందరూ కూడా 6:30కి పార్టిసిపేట్ చేసి వారి సాలిడారిటీని కూడా ప్రకటించడానికి బయలుదేరుతా ఉన్నారు. ఇక్కడ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అహింసా విధానాన్ని, సోషల్ జస్టిస్ ని, ఇంక్లూజివ్ గ్రోత్ ని దేశ ప్రజలతో మాట్లాడటమే కాదు ప్రపంచంతో కూడా ఈ అంశాలపైన మాట్లాడుతూ వీటి పట్ల కాంగ్రెస్ పార్టీ విధానాలని ఆ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి డెలిగేట్స్ కూడా దీంట్లో పాల్పంచుకునేటట్టు చేయటమే కాకుండా ఈ ప్రపంచానికి జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నిటిపైన ఖండించేటువంటి ఒక అతిపెద్ద వేదికని ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్లస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రపంచానికి అందిస్తా ఉంది.